ఓహో! పవన్ కళ్యాణం అయ్యో! నువ్వు ఏదేదో అనుకుంటున్నావు. కానీ నేను ఏది గానియ్యా. అసలు పిఠాపురంలో నిన్ను పీఠికలు లేకుండా చేస్తా అని మా జగన్కు మాట ఇచ్చి వచ్చిండట. ముద్ర గడ గడ అంటే గడే. చూడు ఎట్లా ఉందో. పవను నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా. పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా. పవను నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా. పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా. నీ నోరు తెరిస్తే బూతు పురాణం దగ్గర పడ్డది నీ దుకాణం. నోరు తెరిస్తే బూతు పురాణం దగ్గర పడ్డది నీ దుకాణం. నిన్ను ఓడించకుంటే పద్మనాభరెడ్డి గారా పేరు మార్చుకుంటా చూడు. పవను 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 నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా. పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా. తుని రైలు మంటలు జరిగినప్పుడు పవను నీ పక్కన ఉన్నది నెవరు? వైసీపీలో ఉన్నాడు. తుని రైలు ప్రమాదానికి చంద్రబాబే కారణం. తెలవనట్లు మాట్లాడుతున్నావు, ఏంది నీ ఎవరం? నీ అన్న చిరంజీవి మద్దతు ఇచ్చిన లాభము లేదు. పక్కా నిన్ను ఓడిస్తానని జగన్కు నేను మాట ఇచ్చిన. పవను 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 నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా. పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా. నీ నోరు తెరిస్తే బూతు పురాణం దగ్గర పడ్డది నీ దుకాణం. నిన్ను ఓడించకుంటే పద్మనాభరెడ్డిగా నా పేరు మార్చుకుంటా చూడు. ఇయ్యాల నీ అన్న చిరంజీవి బయటికి వచ్చి బకానీలు వచ్చే. ఇయ్యాల నీ అన్న చిరంజీవి బయటికి వచ్చి బకానీలు వచ్చే. ఆనాడు ఏపీ జనాలకు కష్టాల్లో ఎందుకు తోడుండలేదు? ప్రత్యేక హోదా, స్టీలు ప్లాంటు, పోలవరము గురించి మాట్లాడని వాడు ఇయ్యాలనేమో ఎగేసుకుంటా బయటికి వచ్చి మాట్లాడుడేంది? పవను 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 నిన్ను ఓడించకుంటే నా పేరు మార్చుకుంటా. పిఠాపురంలోన నిన్ను తప్పక ఓడించి తీరుతా. ఇక ఈ రకంగా నీ దండం పెట్టి ఇక ముద్రగడ పద్మనాభం అమ్మ సవాలేస్తుండో పవన్ కళ్యాణ్కు. పిఠాపురంలో నిన్ను ఎంత మాత్రం కూడా గెలవనయ్యా, నిన్ను ఓడించి తీరుతా. ఈ రకంగా నేను జగన్ తోటి ఒప్పందం చేసుకున్నా, మాట ఇచ్చినా, ప్రమాణం చేసినా, ఏది ఏవైనా నిన్ను ఓడించడమే నా ధ్యేయం అని ముంగడి పోతుండులా ఈ ముద్రగాడ. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎట్లనో ఏమనులా. మొత్తానికి మళ్ళా పవన్ కళ్యాణ్ అమ్మయ్యకు పాడైపోవడం గండాలే ఎదురైతే. పోయినసారే అంత కింద మీద వ్యవహారం, ఈసారి అన్న నెగ్గిద్దామంటే మళ్ళీ గిరికి వచ్చింది కథ.